సిస్టంలో లూప్ హోల్స్ ఉంటూనే ఉంటుంది. బికాజ్ బ్యాంక్లో ఉన్న ఇంకో మ్యాటర్ ఏమంటే, బ్యాంక్లో ఏదైనా తప్పు జరిగినా బయట రాదు, మన ఎవరికి తెలియదు, బికాజ్ అది రెప్యుటేషన్ని స్పాయిల్ చేస్తుంది. సో మనం బ్యాంక్లో డబ్బు పెట్టలేము. సో అందుకే ఏదైనా సరే, ఏ క్రైమ్ అయినా సరే, అది లోపలనే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది. సో దే విల్ సార్ట్ అవుట్ అండ్ ద న్యూస్ విల్ నెవర్ కమ్ టు ద లైమ్ లైట్. సో అలా ఉంటుంది డిజిటలైజ్ వరల్డ్లో. సార్ ఇప్పుడు మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లోపలే ఉంటుంది, బయటికి ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసిందని అడగండి. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అవునా కాదు, మానేసాడు. సో ఇప్పుడు తీసే ఛాన్స్ లేదు. మనోడు బ్యాంక్ ఎంప్లాయీ, నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ. కానీ నేను సూర్య కాదు. అంటే మీ క్యారెక్టర్ అయింది అనమాట. ఆయన క్యారెక్టరే నేను పోర్ట్రే చేశాను అంతే. మీరు అడిగిన దాంట్లో ఒకటి, లక్కీ భాస్కర్లో సీసీటీవీ కెమెరాస్ పీరియడ్ ఫిల్మ్ సెటప్. సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్. అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్, ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ కానీ ఒక క్రైమ్ కానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇంకొంచెం లోపల ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినోడే చేయగలుగుతాడు. సో మీరు అడిగిన దానికి అంటే ఇప్పుడు ఆయనకి బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంట్రెస్ట్. సపోజ్ మీరు బ్యాంక్లో పనిచేస్తూ నా అకౌంట్లో లాగిన్ అయితే బ్యాంక్లో ఎంట్రీ ఉంటుంది, ఫలానా సత్యదేవ్ విఎస్మూర్తి అకౌంట్లో లాగిన్ అయ్యాడు ఫలానా టైంలో అని. నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది. సో ఇప్పుడు అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. సో అంత సులువుగా బ్యాంక్లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ అవి చేసే అంత సీన్ ఇప్పుడు లేదు సార్. చేస్తుంది ఎవరు సార్? చేస్తుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీ. అవునా? సో ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సామెత ఉంటుంది కదా, ఇంటి దొంగని ఎవరో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాజిటీస్ ఉన్నాయి సినిమాలో. రెడ్డి గారికి సార్, ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు, మంచి ప్రమోషన్ చేయడం వేరు, మంచి రిలీజ్ ఇవ్వడం వేరు. బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము, మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు, అందరూ చూస్తున్నారు, ప్రమోషన్ చాలా బాగుంది. బట్ రిలీజ్ కరెక్టేనంటారా? ఎందుకంటే 1 వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది. సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరైనా కూడా రూపాయి దాచుకుని ఆ సినిమా, ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున 300 నుంచి 500, 600 టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం 1 వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమాకి దీన్ని పక్కన పెడదాం, ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నా. సో ఇలా టైంలో మీరేమనుకుంటారు, 1 వీక్ చాలు మనకి రన్ సరిపోతుంది, పుష్ప 1 వీక్ దాకా అక్కలేదు మనకి, 1 వీక్ మీరు అనుకుంటారు. సో ఇది కరెక్ట్ రిలీజ్ డేటేనా?